హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. ఇప్పటికీ మన ఛానల్లో 200 వీడియోస్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈసారి ఒక స్పెషల్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ టైం 100 వీడియోస్ కంప్లీట్ అయినప్పుడు కూడా మనం ఒక స్పెషల్ స్ట్రాటజీ, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ఇన్సైడర్ క్యాండిల్ స్ట్రాటజీ అని డిస్కస్ చేసినాం. 8.5K వ్యూస్ వచ్చినాయి. దీనికంటే 100 టైమ్స్ బెటర్ స్ట్రాటజీ ఈసారి 200 వీడియోస్ కంప్లీట్ అయిన సందర్భంగా చేస్తున్నాం. ఓకే, అండ్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన వీడియో ఒకటి ఫిబొనాసి రీట్రేస్మెంట్ గురించి ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. ఈ ఫిబొనాసి రీట్రేస్మెంట్ లెవెల్స్ సీక్వెన్స్ ఏంటిది, ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యూనివర్స్ లో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా ఉంటది అనేది కంప్లీట్ డిస్కస్ చేసాం అబౌట్ ఫిబొనాసి రీట్రేస్మెంట్. ఇప్పుడు ఈ ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ ని ఉపయోగించి ఎవ్రీడే ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఎవ్రీడే ఎంట్రీ పాయింట్ రాకపోయినా ఏం కాదు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఎంట్రీ పాయింట్ రాకపోయినా ఏం కాదు, కానీ ఎంట్రీ పాయింట్ వచ్చే ఎంట్రీ పాయింట్ మాత్రం ప్రాఫిట్ మేకింగ్ ఎంట్రీ పాయింట్ రావాలి. ప్రతిరోజు గ్రీన్లో క్లోజ్ అవ్వాలి, అట్లీస్ట్ ట్రేడింగ్ చేసిన రోజు గ్రీన్లో క్లోజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, సో ఫిబొనాసి రీట్రేస్మెంట్ అంటే మన అందరికి తెలుసు. ఫిబొనాసి రీట్రేస్మెంట్ సో ప్రజెంట్ 14th రోజు ఎంట్రీ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడానికి 13th రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ మనం వేసుకోవాలి. ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ఫిబొనాసి రీట్రేస్మెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. 13th రోజు హై టు లో, 13th రోజు హై నుంచి లో వరకు ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేసుకొని 50% ఆఫ్ ద లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. 50% ఆఫ్ ద లెవెల్ ని బ్రేక్ చేసిన, రీట్రేస్ చేసిన, ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేసినా కూడా ట్రేడ్ ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ రీట్రేస్ జరగలేదు, బ్రేక్అవుట్ కూడా జరగలేదు 14వ తారీఖు. సో ఎంట్రీ పాయింట్ లేదు. 14th ఈజ్ నో ఎంట్రీ పాయింట్. 14th నో ఎంట్రీ పాయింట్ నోట్ డౌన్ చేద్దాం ఇక్కడ 14th దగ్గర. ఓకే, నెక్స్ట్ 13th చూద్దాం. 13th రోజు ఎంట్రీ పాయింట్ ఐడెంటిఫై చేయడానికి 12th రోజు ఫ్రమ్ హై టు లో ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేసుకుంటే 50% లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 50% లెవెల్ దగ్గరికి కూడా 13th రోజు మార్కెట్ రాలేదు, ఐదర్ రీట్రేస్ జరగలేదు, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కూడా జరగలేదు. ఓకే, 13th రోజు నో ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ 12th రోజు ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఫిబొనాసి రీట్రేస్మెంట్ 11th రోజు వేయాలి. ఫిబొనాసి రీట్రేస్మెంట్ 11th రోజు ఫ్రమ్ డేస్ లో టు డేస్ హై వేసి 50% లెవెల్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 50% లెవెల్ ని రీట్రేస్ ఆర్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకొని 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. షార్ట్ పొజిషన్ తీసుకొని 100 పాయింట్స్ టార్గెట్, ఈజీగా 120 పాయింట్స్ ఇచ్చింది చూసారా. లాస్, స్టాప్ లాస్ కూడా 100 పాయింట్స్. వెరీ మినిమం రిస్క్, వెరీ మినిమం టార్గెట్. 1:1, 100:100 తోటి వెళ్దాం. ఓకే, ఇంకా ఆపర్చునిటీ. ఈ క్యాండిల్ ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ కానీ, రీట్రేస్ అయిన క్యాండిల్ కానీ మనకి ఇంపార్టెంట్. ఈ కేసులో బ్రేక్ డౌన్ అయింది. 10:35 క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. సో డౌన్ సైడ్ స్కాల్ప్ చేసేసాం. 100 పాయింట్స్ బుక్ చేసిన తర్వాత ఇదే క్యాండిల్ ని మళ్ళీ అప్ సైడ్ వెళ్తే, ఇదే క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ కూడా ఇస్తే, అప్ సైడ్ కూడా ఒక స్కాల్ప్ మూవ్మెంట్ చేయొచ్చు టువర్డ్స్ అప్ సైడ్. ఎంటర్ అయ్యి 100 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకునే అవకాశం టువర్డ్స్ అప్ సైడ్ కూడా వచ్చింది. సేమ్ అలాగే మళ్ళీ డౌన్ సైడ్ వస్తే, ఈ క్యాండిల్ ని డౌన్ సైడ్ వస్తే, 10:35 క్యాండిల్ డౌన్ సైడ్ వస్తే షార్ట్ పొజిషన్ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని. ఈజీగా మూవ్మెంట్ వచ్చింది. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. 12th రోజు 3 ఎంట్రీస్ వచ్చాయి విత్ 100 పాయింట్స్ మూవ్మెంట్. ఓకే, 11th రోజు చూద్దాం. 11th రోజు మార్కెట్ అంటే 8th రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేయాలి. ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ తీసుకొని 8th రోజు ఫ్రమ్ డేస్ హై నుంచి డేస్ లో వరకు వేస్తే 50% ఆఫ్ ద లెవెల్, 50% ఆఫ్ ద లెవెల్ ని మార్క్ చేయండి. ఎస్, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ హైలో ఎంట్రీ ప్లాన్ చేయండి. లాంగ్ పొజిషన్ తీసుకొని ఈ క్యాండిల్ హై మీద పెట్టండి. ఒకవేళ ఆ క్యాండిల్ కి లోకి వస్తే పుట్ బైకి వెళ్తాం, ఆ క్యాండిల్ హైకి వస్తే కాల్ బైకి వెళ్దాం విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. ఈజీగా 100 పాయింట్స్, 100, 200, 300 పాయింట్స్ వరకు కూడా వెళ్ళింది. ట్రయల్ చేసుకుంటారు. ఫర్ ఎవ్రీ 50 పాయింట్స్ మూవ్, ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మూవ్ అంటే చేసుకోవచ్చు. లేదంటే రూల్ ప్రకారం 100 పాయింట్స్ తీసుకొని వచ్చేద్దాం. 11th రోజు కూడా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే అవకాశం. నెక్స్ట్ సాటర్డే, సండే అయిపోయింది. 8th రోజు ఎంట్రీ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఫిబొనాసి రీట్రేస్మెంట్ 7th రోజు డ్రా చేయాలి. 7th రోజు ఫ్రమ్ డేస్ హై టు డేస్ లో ఫిబొనాసి రీట్రేస్మెంట్ 50% లెవెల్ అనేది ఇక్కడ ఉంది కదా. మార్కెట్ ఇక్కడ వరకు రాలేదు, రీట్రేస్ చేయలేదు, 8th రోజు బ్రేక్అవుట్ కూడా చేయలేదు. సో వదిలేసాం, నో ఎంట్రీ. 8th రోజు ఎంట్రీ పాయింట్ లేదు. 7th రోజు ఎంట్రీ పాయింట్ ని ఐడెంటిఫై చేద్దాం.
సెవెంత్ రోజు ఎంట్రీ పాయింట్ ని ఐడెంటిఫై చేయాలంటే సిక్స్త్ రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేయాలి. ఇంత చాపీ మార్కెట్, రేంజ్ బౌండ్ మార్కెట్ అయినా కూడా రూల్ ప్రకారం ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేద్దాం. డేస్ హై టు డేస్ లో 50% లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మార్క్ చేసి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో క్యాండిల్లో ఇంత రిజెక్షన్ వచ్చింది కదా, క్యాండిల్లో ట్రేడ్ ప్లాన్ చేయండి విత్ 100 పాయింట్స్ మినిమం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ. ఇక్కడ చూడండి 100, 200, 300 పాయింట్స్ వరకు కూడా 400 పాయింట్స్ కూడా మూమెంట్ ఇచ్చింది. ఓకే, ఈవెన్ దో 100 పాయింట్స్ మినిమం టార్గెట్ 100 పాయింట్స్ తీసుకోగలిగితే సెవెంత్ రోజు కూడా 100 అని మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్ డే సిక్స్త్ రోజు ఎంట్రీ పాయింట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఫిఫ్త్ రోజు మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ అయింది. ఫ్రమ్ డేస్ లో టు డేస్ హై 50% ఆఫ్ ద లెవెల్ ఇక్కడ ఉంది. సో ఎంట్రీ పాయింట్ లేదు సిక్స్త్ రోజు. ఇలాంటి మార్కెట్ లో, ఇంత చాపీ మార్కెట్, ఇంత రేంజ్ బౌండ్ మార్కెట్ లో ఎంట్రీ పాయింట్ ఇవ్వకపోవడమే బెటర్. మన స్ట్రాటజీ, మనం డెవలప్ చేసిన స్ట్రాటజీ ఇలాంటి మార్కెట్ లో మనకు ఎంట్రీ పాయింట్ ఇవ్వలేదు. ఓకే, సో సిక్స్త్ రోజు నో ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ రోజుకి వెళ్దాం. ఫిఫ్త్ రోజు ఎంట్రీ పాయింట్ రావాలంటే ఫోర్త్ రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ వేయాలి. ఫ్రమ్ డేస్ హై టు డేస్ లో ఫిబొనాసి రీట్రేస్మెంట్ డేస్ హై టు డేస్ లో వేశాక ఈసారి చూడండి 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత నేనేమంటున్నాను, బ్రేక్అవుట్ చేసిన తర్వాత క్యాండిల్ హైలో ఎంట్రీ పాయింట్ పెట్టాం. క్యాండిల్ హైకి రాలేదు, ఇక్కడ డౌన్ సైడ్ ఫస్ట్ ట్రిగ్గర్ అయింది టువర్డ్స్ డౌన్ సైడ్. క్యాండిల్ హైకి వస్తే కాల్ బై, క్యాండిల్ కిందికి వస్తే పుట్ బై. ఏ కాడికి రీట్రేస్ అయిన క్యాండిల్, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. క్యాండిల్ 10-25 క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. దీని పైకి వెళ్తే కాల్ బైకి వెళ్తాం, దీ క్యాండిల్ కిందికి వస్తే పుట్ బైకి వెళ్తాం. సింపుల్. ఇక్కడ క్యాండిల్ లోకి వచ్చింది, షార్ట్ పొజిషన్ ప్లాన్ చేసి క్యాండిల్ లోలో ఎంటర్ అయినా కూడా 100, 200, 300 పాయింట్స్ వరకు ఇచ్చింది. మినిమం 100 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఎంటర్ అవుతాం. ఈజీగా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని వచ్చేద్దాం. ఫిఫ్త్ రోజు కూడా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాం. బట్ ఈసారి రివర్స్ అయింది, మార్కెట్ రివర్స్ అయ్యి ఇదే క్యాండిల్ కి అప్ సైడ్ కూడా వచ్చి ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. టువర్డ్స్ అప్ సైడ్ లాంగ్ పొజిషన్ కూడా ప్లాన్ చేస్తే టువర్డ్స్ అప్ సైడ్ ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ ఉంటుంది. అలా ఎంటర్ అయినా కూడా ఈజీగా 100, 200, 300, 700 పాయింట్స్ మూమెంట్ కూడా ఇచ్చింది మార్కెట్. 700 పాయింట్స్, 800 పాయింట్స్ మూమెంట్. సరే పోనీ ఫిఫ్త్ రోజు అంతా కాకపోయినా 100 పాయింట్స్ మూమెంట్ ఇచ్చినట్టు నోట్ డౌన్ చేసుకుందాం. ఓకే, 12th రోజు ఇచ్చింది కదా, అప్ సైడ్ డౌన్ సైడ్ 100 ఇచ్చి, అప్ సైడ్ 100 ఇచ్చి, మళ్ళీ డౌన్ సైడ్ 100 పాయింట్స్ ఇచ్చింది. సేమ్ అలాగే ఫిఫ్త్ రోజు కూడా 100 పాయింట్స్ అండ్ 100 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఫోర్త్ రోజు మార్కెట్ చూద్దాం. ఫోర్త్ రోజు ఎంట్రీ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయాలంటే ముందు రోజు ముహూర్త్ ట్రేడింగ్ వదిలేయండి. ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ ని వదిలేస్తే 31st అక్టోబర్ బేస్డ్ ఫిబొనాసి డ్రా చేద్దాం. 31st అక్టోబర్ బేస్డ్ ఫిబొనాసి డ్రా చేసి 50% ఆఫ్ ద లెవెల్ ని మార్క్ చేస్తే ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో క్యాండిల్ లోలో మన ఎంట్రీ. షార్ట్ పొజిషన్ క్యాండిల్ లోలో తీసుకోండి. 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్, మోర్ దాన్ 300 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. మనకు కావాల్సింది 100 పాయింట్స్. ఫోర్త్ రోజు కూడా ఈజీగా 100 పాయింట్స్ తీసుకునే అవకాశం. కరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ నవంబర్ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ వదిలేయండి. 1 నవంబర్ వదిలేయండి, ఎందుకంటే ఎక్కువ క్యాండిల్స్ లేవు, ఎక్కువ టైం కూడా లేదు కదా. 31st అక్టోబర్ ఎంట్రీ పాయింట్ ని ఐడెంటిఫై చేయాలంటే 30 రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ డ్రా చేయాలి. ఫ్రమ్ డేస్ హై టు డేస్ లో మార్క్ చేస్తే 50% రీట్రేస్మెంట్ లెవెల్ 50% ని టచ్ చేసి బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ, క్యాండిల్ లోలో మన ఎంట్రీ. ఏది ట్రిగ్గర్ అయిందంటే టువర్డ్స్ డౌన్ సైడ్ షార్ట్ పొజిషన్ ట్రిగ్గర్ అయింది. ఈజీగా 100, 200, 300, 400, 500 పాయింట్స్ మూమెంట్. ట్రయలింగ్ చేస్తూ వస్తే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకునే అవకాశం. కానీ 31st రోజు 100 పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుందాం. 100 పాయింట్స్. నెక్స్ట్ ఒకవేళ రివర్స్ అయితే మళ్ళీ రివర్సల్ ఎంట్రీ. 31st రోజు రివర్సల్ కాలేదు, ఓకే, డీసెంట్ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. నెక్స్ట్ 30th కూడా చూడండి, ఫిబొనాసి రీట్రేస్మెంట్ 29th డ్రా చేసి ఎంట్రీ వస్తే 100 పాయింట్స్ ఇస్తుంది. నెట్ ఎవ్రీడే గ్రీన్ లో ఉంటున్నాం, చూసారా, ఎవ్రీడే గ్రీన్ లో. లాస్ మేకింగ్ ఎంట్రీస్ కోసం చూద్దాం. ఇంకా లాస్ మేకింగ్ ఎంట్రీస్ రావాలని 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ లెవెల్ పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్ అయింది. లోలో ఎంటర్ అయితే లాస్ అయిపోయే వాళ్ళం. 100 పాయింట్స్ మినిమం లాస్ అనుకున్నామా, 100 పాయింట్స్ మినిమం లాస్ పాయింట్ అనేది వచ్చేసింది. టువర్డ్స్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. షార్ట్ పొజిషన్ తీసుకొని ఏం చేస్తాం, బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ లోలో ఎంటర్ అవుతాం. 100 పాయింట్స్ టార్గెట్ పెడతాం.
100 పాయింట్స్ కూడా టార్గెట్ అచీవ్ కాకుండా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ కూడా 100 పాయింట్స్ పెడతాం. స్టాప్ లాస్ కూడా 100 పాయింట్స్ ఇచ్చేస్తాం. ఎస్, స్టాప్ లాస్ వెరీ లిమిటెడ్ స్టాప్ లాస్ ఇచ్చేసి ఇదే బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది అంటే కాల్ పొజిషన్ కూడా తీసుకుంటాం కదా, టువర్డ్స్ అప్ సైడ్ లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ పాయింట్ ని పెట్టండి. ఈసారి చూడండి, పోగొట్టుకున్న 100 పాయింట్స్, రావాలనుకున్న 100 పాయింట్స్, టోటల్ 200 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. నెట్ 100లో ఉన్న 30వ తారీఖు కూడా ఫస్ట్ ఎంట్రీలో ఒక 100 పాయింట్స్ లాస్ అయ్యాం. సెకండ్ ఎంట్రీలో 200 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాం. నెట్ 100 పాయింట్స్లో ఉన్నాం, గ్రీన్లోనే ఉన్నాం కదా. 29th కూడా చూద్దాం, ఇంకా కొన్ని రోజులు చూద్దాం. ఓవరాల్ 29th ఎంట్రీ పాయింట్స్ ఐడెంటిఫై చేయడానికి 28th రోజు ఫిబొనాసి రిట్రేస్మెంట్ ఫ్రమ్ డేస్ లో టు డేస్ హై మార్క్ చేసి 50% లెవెల్ 29th 2 times ఆపర్చునిటీ ఇచ్చింది. రీట్రేస్ అయ్యి ఎందుకంటే ఇక్కడ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ జరగలేదు. టువర్డ్స్ లాంగ్ పొజిషన్ రీట్రేస్ అయినప్పుడు క్యాండిల్ పైన ఎంటర్ అయితే 100 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకునే అవకాశం. మళ్ళీ వచ్చి రీట్రేస్ అయ్యి క్యాండిల్ పైన ఎంటర్ అయినా కూడా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే అవకాశం. 29th రోజు ఐదర్ బ్రేక్ డౌన్ అయినా కింది సైడ్ వచ్చినా కూడా డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, బట్ అలా రాలేదు. టువర్డ్స్ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది. 29th రోజు 2 times కూడా 100 పాయింట్స్ మినిమం, వెరీ మినిమం. ట్రయల్ చేస్తే ఇంకెక్కువ కూడా క్యాప్చర్ చేయొచ్చు, బట్ వెరీ మినిమం క్యాలిక్యులేట్ చేద్దాం. 28th ఫిబొనాసి రీట్రేస్మెంట్ బేస్డ్ 2 times వచ్చింది. 28th ఎంట్రీ పాయింట్ వచ్చిందా? మరి 28th ఎంట్రీ పాయింట్ కోసం 25th రోజు ఫ్రైడే రోజు మార్కెట్ ఫ్రమ్ డేస్ టు హై ఫిబొనాసి వేసి చూస్తే 28th నో ఎంట్రీ. కరెక్ట్, 28th నో ఎంట్రీ. ఫిబొనాసి రీట్రేస్మెంట్ 50% అనే లెవెల్ని రీట్రేసు చేయలేదు, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేయలేదు. సో 28th నో ఎంట్రీ అని మెన్షన్ చేద్దాం. 28th రోజు నో ఎంట్రీ. నెక్స్ట్ 25th 14th నుంచి స్టార్ట్ చేసాం కదా, 14th నవంబర్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా అలా ఇంకొక 2 weeks చేద్దాం. 14th వరకు కూడా బ్యాక్ టెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. రియల్గా ఎన్ని ఎంట్రీస్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది మనకు కూడా. 24th వేద్దాం. ఇప్పుడు ఏది కావాలి మనకు? 25th ఎంట్రీస్ ఐడెంటిఫై చేయాలంటే 24th రోజు ఫిబొనాసి రీట్రేస్మెంట్ ఫ్రమ్ డేస్ లో టు డేస్ హై మార్క్ చేయండి. 50% ఆఫ్ ద లెవెల్ ని రీట్రేస్ చేసి ఫాలో అవుతుంది. చూసారా, ఈ క్యాండిల్ ఇంపార్టెంట్. రీట్రేస్ ఆర్ బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మనకు ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ హై కానీ ఈ క్యాండిల్ లో కానీ టచ్ అయితే ఎంట్రీ పాయింట్ ప్లాన్ చేద్దాం. షార్ట్ పొజిషన్ ఎంట్రీ పాయింట్ ప్లాన్ చేద్దాం. ఈజీగా నాన్ స్టాప్ ఇచ్చింది చూడండి. 100 to 700 800 పాయింట్స్ ఇచ్చింది. ఫర్ ఎవ్రీ 50 పాయింట్స్, ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ ని స్టాప్ లాస్ ని మూవ్ చేసుకుంటారండి. ఈజీగా క్యాప్చర్ చేసుకునే అవకాశం. 800 పాయింట్స్. సరే పోనీ 25th కూడా 100 పాయింట్సే మెన్షన్ చేద్దాం. 100 పాయింట్సే మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ 24th మార్కెట్లో ఎంట్రీ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలంటే 23rd మార్కెట్లో ఫిబొనాసి రీట్రేస్మెంట్ ఫ్రమ్ డేస్ లో టు డేస్ హై మార్క్ చేయండి. 50% ఆఫ్ ద లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. ఈజీగా బ్రేక్ డౌన్ చేసిందా రెడ్ క్యాండిల్? చేసినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, టువర్డ్స్ డౌన్ సైడ్. కరెక్ట్. షార్ట్ పొజిషన్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ రీట్రేస్ చేసిందో ఆ క్యాండిల్ లోలో, ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ ప్లేస్ చేస్తాం. ఎలా ప్లేస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, లాంగ్ పొజిషన్ ఏమో క్యాండిల్ పైన, షార్ట్ పొజిషన్ ఏమో క్యాండిల్ లోలో. ఫస్ట్ క్యాండిల్ రీట్రేస్ చేసింది, ఆ క్యాండిల్ లోలో షార్ట్ పొజిషన్ టువర్డ్స్ డౌన్ సైడ్ 100 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఇఫ్ యూ కెన్ సీ, ఈజీగా 100 పాయింట్స్ ఇచ్చింది చూసారా. 106 పాయింట్స్ ఇచ్చి రివర్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అయ్యి అప్ సైడ్ కూడా 100 పాయింట్స్ ఇచ్చింది. 200 300 ఇచ్చింది, కానీ 100 పాయింట్స్ 2 ఆపర్చునిటీస్. ప్రతిరోజు 2 ఆపర్చునిటీస్ రావు, కానీ వచ్చిన రోజులు మాత్రం చాలా మంచి మూమెంట్ వస్తుంది. 24th 2 times 2 ఆపర్చునిటీస్. నెక్స్ట్ 23rd ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ డే అయింది. ప్రతిరోజు ట్రెండింగ్ డే ఉండదు గైస్. ఒక రోజు ట్రెండింగ్ డే ఉంటే ఇంకో రోజు వాలటైల్ మార్కెట్ ఉంటుంది, ఒక రోజు వాలటైల్ ఉంటే ఇంకో రోజు చాపీ మార్కెట్ ఉంటుంది, ఒక రోజు చాపీ మార్కెట్, రేంజ్ బౌండ్ మార్కెట్, వాలటైల్ మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్, ఇలా పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ట్రెండింగ్ మార్కెట్ వచ్చిన నెక్స్ట్ డే మనకి ఎంట్రీ పాయింట్ రావట్లేదు, రాకపోవడమే బెటర్ కదా. 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ లెవెల్ ని రీట్రేస్ చేయలేదు, బ్రేక్ కూడా కాలేదు. నో ఎంట్రీ. 23rd నో ఎంట్రీ అని మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ 22nd రోజు కూడా ఎంట్రీ వస్తే ఆ రోజు గ్రీన్ లో ఉంటాం. పక్కా గ్రీన్ లో ఉండే స్ట్రాటజీ, పక్కా గ్రీన్ లో ఉండే సెటప్. ఫ్రమ్ డేస్ హై టు డేస్ లో మార్క్ చేస్తే 50% లెవెల్, ఏది 50% ఆఫ్ ద లెవెల్ ని ఈసారి బ్రేక్ చేసింది. ఎస్,
బ్రేక్ చేసి అప్ సైడ్ ట్రిగ్గర్ కూడా అయిపోయింది చూడండి. బ్రేక్ చేసి అప్ సైడ్ ట్రిగ్గర్ కూడా అయింది. టువర్డ్స్ అప్ సైడ్ లాంగ్ పొజిషన్ ప్లాన్ చేస్తే టువర్డ్స్ అప్ సైడ్ దీనిపైన ప్లాన్ చేసి 100 పాయింట్స్ ఆర్ క్యాండిల్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ 90 పాయింట్స్ క్యాండిల్లోనే తక్కువ ఉన్నది 90 పాయింట్స్ ఇచ్చేసి మళ్ళీ పుట్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. టువర్డ్స్ డౌన్ సైడ్ పుట్ బై కూడా ట్రిగ్గర్ అవుతుంది. షార్ట్ పొజిషన్ క్యాండిల్ లోలో ఎంటర్ అవుతే పోగొట్టుకున్న 100 పాయింట్స్ రావాలనుకున్న 100 పాయింట్స్ ఈజీగా 200 వరకు తీసుకొని రావచ్చు. 400 500 పాయింట్స్ మూవ్మెంట్ కూడా ఇచ్చింది మార్కెట్ ఇక్కడ. 600 పాయింట్స్ మూవ్మెంట్. కానీ ఒకసారి 100 పాయింట్స్ పోగొట్టుకొని రెండోసారి 200 పాయింట్స్ క్యాప్చర్ చేసిన నెట్ 100లో ఉండే అవకాశం 22వ తారీఖు కూడా -100 పాయింట్స్ ప్లస్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ టువర్డ్స్ అప్ సైడ్ ఎంట్రీ వచ్చిందా? మళ్ళీ టువర్డ్స్ అప్ సైడ్ రాలేదు. ఇక ఎంట్రీ రాలేదు. టువర్డ్స్ అప్ సైడ్ వస్తే మళ్ళీ క్యాప్చర్ చేసేవాళ్ళం. బట్ అలా జరగలేదు. 22nd రోజు కూడా నెట్ 100 పాయింట్స్ గ్రీన్ లోనే ఉన్నాం. 21st రోజు మార్కెట్లో ఎంట్రీ పాయింట్ ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ఆ ముందు రోజు మార్కెట్ ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ అయినప్పుడు 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ లెవెల్ కి మాక్సిమం మార్కెట్ రావట్లేదు. సో వదిలేద్దాం. 21st కూడా నో ఎంట్రీ అని మెన్షన్ చేద్దాం. 18th రోజు మార్కెట్ ట్రెండింగ్ అయింది. ఫుల్ ట్రెండింగ్ అయింది. సార్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రెండింగే కానీ వాలటైల్ కానీ రేంజ్ బౌండే కానీ ఎంట్రీ పాయింట్ ని ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ దట్ ఎంట్రీ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. బ్రేక్ డౌన్ అయిందా? బ్రేక్అవుట్. ఎస్, బ్రేక్అవుట్ అయిందా? క్లియర్ బ్రేక్అవుట్ అయింది. 10-10 కి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ హైలో లాంగ్ పొజిషన్ తీసుకొని విత్ వెరీ మినిమం 100 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 18th రోజు ఏమైంది? 18th రోజు 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే ఇక్కడ ట్రిగ్గర్ అయింది. 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే రియాలిటీ మాట్లాడాలంటే ట్రిగ్గర్ అయింది. కరెక్ట్. 100 పాయింట్స్ కూడా మూవ్మెంట్ ఇయ్యలేదు. టువర్డ్స్ అప్ సైడ్ మనకు టార్గెట్ కూడా అచీవ్ కాలేదు. 100 పాయింట్స్ పెడితే ఎస్ 100 పాయింట్స్ కూడా టార్గెట్ రీచ్ కాకుండా -100 పాయింట్స్ కొట్టేసింది. సరే కొట్టేసింది. మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీకి రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ ఫర్ పుట్ బై. బట్ డౌన్ సైడ్ రాలేదు. ఈ క్యాండిల్ కి డౌన్ సైడ్ మార్కెట్ రాలేదు. మళ్ళీ అప్ సైడే వెళ్తుంది. మళ్ళీ అప్ సైడే వెళ్తుంది. సేమ్ ఎంట్రీ, మళ్ళీ లాంగ్ పొజిషన్. ఇదే క్యాండిల్ పైకి మార్కెట్ వస్తే మళ్ళీ క్యాప్చర్ చేసి పోగొట్టుకున్న 100 పాయింట్స్ రావాలనుకున్న 100 పాయింట్స్ టోటల్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. 300 400 500 600 పాయింట్స్ వరకు మూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, ఈవెందో పోగొట్టుకున్న 100 పాయింట్స్ ఇక్కడ ఒక 200 పాయింట్స్ క్యాల్క్ చేస్తే నెట్ 100లోనే ఉండేవాళ్ళం కదా. ఓకే, ట్రయలింగ్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మోర్ దెన్ 100 కూడా క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ బాగా సార్లు వస్తుంది మార్కెట్లో. బట్ ఫర్ ఎ టైమింగ్ మనం అనుకున్న రూల్ ప్రకారం 100 క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకే, 16th రోజు మార్కెట్లో డేస్ లో టు డేస్ హై మార్క్ చేస్తే డేస్ లో టు డేస్ హై మార్క్ చేసి 50% ఆఫ్ ద లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసిన సిచ్యువేషన్ రీట్రేస్ చేసింది అనుకుందాం. రీట్రేస్ చేసి టువర్డ్స్ డౌన్ సైడ్ వస్తుంది. క్యాండిల్ లోలో ఎంటర్ అవుతాం. షార్ట్ పొజిషన్ క్యాండిల్ లోలో తీసుకుందాం. నాన్ స్టాప్ 100 200 300 400 500 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. ట్రయలింగ్ చేస్తూ ఉంటే లిటరలీ 400 to 450 క్యాప్చర్ చేసుకునే అవకాశం. 17th రోజు మార్కెట్ ఓకే, ఈవెన్ దో మనం అనుకున్న టార్గెట్ 100 అనుకున్నాం. 100కి ఎగ్జిట్ అయినా కూడా మంచి మూవ్మెంట్ వచ్చినట్టే. నెక్స్ట్ 16th రోజు మార్కెట్లో చూస్తే ఫుల్ రేంజ్ బౌండ్ మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇచ్చి కంప్లీట్ రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్. ఓకే, ఈవెన్ దో ఎంట్రీ పాయింట్ వస్తే క్యాప్చర్ చేస్తాం, లేకపోతే లేదు. లాస్ మేకింగ్ ఎంట్రీ వస్తే లాస్ మేకింగ్ ఎంట్రీ. విల్ సి 50% ఆఫ్ ద లెవెల్ ని ఫస్ట్ క్యాండిలే బ్రేక్అవుట్ చేసింది. 50% ఆఫ్ ద లెవెల్ ని ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. క్యాండిల్ హై ఎంట్రీ అవుతున్నాం. ఈజీగా 100 పాయింట్స్ టార్గెట్ అచీవ్ అయినాం. 16th రోజు కూడా 100 పాయింట్స్ టార్గెట్ అచీవ్ అయిపోయాం. 15th రోజు మార్కెట్లో ట్రెండింగ్ మార్కెట్ వస్తే 15th రోజు ఎంట్రీ రాకపోవచ్చు. సింపుల్, ట్రెండింగ్ మార్కెట్ వచ్చినప్పుడు చూద్దాం. డేస్ లో టు డేస్ హై మార్క్ చేస్తే 50% ఆఫ్ ద లెవెల్ ఎంట్రీ పాయింట్ లేదు. 50% ఆఫ్ ద లెవెల్ ని రీటెస్ట్ చేయలే. ఎట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కూడా కాలేదు. 15th రోజు నో ఎంట్రీ. నెక్స్ట్ 14th అక్టోబర్ చేస్తే ఓవరాల్ 1 month బ్యాక్ టెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. 14th అక్టోబర్ ఫ్రమ్ డేస్ హై టు డేస్ లో 50% ఆఫ్ ద లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. చేయగానే క్యాండిల్ హైలో లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఈజీగా 100 పాయింట్స్ 400 పాయింట్స్ వరకు మూవ్ అయింది. 100 పాయింట్స్ మెన్షన్ చేద్దాం. 14th రోజు కూడా 100 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే ప్రతిరోజు గ్రీన్ లో ఉండే అవకాశం. టోటల్ ఇప్పటి వరకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాం టోటల్ 1 month లో? నవంబర్ 14th నుంచి అక్టోబర్ 14th వరకు మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ 2000 పాయింట్స్. ఇండెక్స్ లో 2000 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాం. 0.5 డెల్టాతో వెళ్ళినా కూడా
1000 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం. 1000 పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ చేస్తే 1000 పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ 15 తోటి చేస్తే 15,000 రూపీస్ పర్ లాట్. అవునా? ఓకే, నియర్ ఆర్ మోర్ ఐదర్ 14,000, 13, 12, 11 ఎంత వచ్చినా కూడా పర్ లాట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆప్షన్ బయింగ్. కరెక్ట్? ఈజీగా ప్రతిరోజు ఈవెన్ దో ఎంట్రీ పాయింట్ వచ్చినా ఎంట్రీ పాయింట్ రాకపోయినా పర్వాలేదు, వచ్చిన రోజు మాత్రం గ్రీన్ లో క్లోజ్ అవ్వాలి అనేది మన లక్ష్యం. ఓకే, క్లియర్? సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఈ స్ట్రాటజీ మీకు యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.